వెల్కమ్ టు ఐబీటీవీ. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీసులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో భేటీ జరిగింది. విగ్రహాల ఏర్పాటు సంబంధిత నియమ నిబంధనల కరపత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు. ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించే తొలి 5 కమిటీలకు డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని సిఐ మురళీకృష్ణ తెలిపారు. అలాగే ప్రతి కమిటీ పోలీసుల సూచనలను పాటించి ఎటువంటి ఆటంకాలు లేకుండా పండుగను శాంతియుతంగా జరపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ బ్రహ్మనాయుడు, ట్రైనింగ్ ఎస్ఐ శిరీషతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉద్దేశం మీరు గణేష్ ఈ ఐడిల్ ఏదైతే పెడతారో ఈ వారం రోజులు కావచ్చు, 9 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఈ దినాలు మీరు పాటించవలసిన సూచనలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మీకు వివరించడానికి ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడమైనది. దీనిపైన మన సిఐ సార్ గారు మీకు వివరంగా చెప్తారు. పండగ వస్తుందంటే అందరూ కూడా, ముఖ్యంగా యూత్ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా అదొక పెద్ద కార్యక్రమం. చక్కగా కొంతమంది వారం రోజులు, 9 రోజులు ఇట్లా ఎవరికి స్థాయికి తగ్గట్టుగా వారు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. మీ అందరినీ ఇక్కడికి పిలవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం మేము వచ్చేదలికి పండగ వచ్చేసింది. ఎక్కువగా మీతో కూడా కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా లభించలేదు. మండపాల దగ్గరికి వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ముందుగానే ఈసారి మేము కొన్ని గమనించాం. లాస్ట్ టైం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా గమనించాం. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రజలకి ఇబ్బంది కలగకుండా మనం ఏం చేయాలి, పండగ వాతావరణాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఎలా నడుచుకోవాలి అనే దాని మీద కొన్ని సూచనలు మీకు చేయడానికి తెలవడం జరిగింది. ముఖ్యంగా ముందు అసలు మీరు విగ్రహం ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఆ ప్రదేశం ప్రభుత్వానిదా లేకపోతే ప్రైవేటు వ్యక్తులదా అనేది కూడా గమనించుకోవాలి. ఒకవేళ అది ఒక ప్రైవేటు వ్యక్తిది కనుక అయితే అతని దగ్గర ఒక మండలంలో వినాయక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వినాయక విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మాట్లాడుతూ విగ్రహాలు పర్మిషన్ తీసుకొని, అంటే ప్రైవేట్ ప్లేస్లో పెట్టేటైతే ఆ సంబంధిత వ్యక్తుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందిగా, కొన్ని వివాదాస్పదమైనటువంటి స్థలాల్లో విగ్రహాలు పెట్టొద్దని, ప్రభుత్వ స్థలాలు కనుక అయినట్టయితే వారి ప్రభుత్వం ఏదైతే ఆ పంచాయతీ కానీ మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ కరెంటుకి సంబంధించిన కానీ లేకపోతే CCTV కెమెరాలు కానీ పెట్టుకోమని చెప్పడం జరిగింది. వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయాల్లో ఎటువంటి డీజేలకి పర్మిషన్ లేదు. ఆ డీజేల యొక్క ఏదైతే ఉన్నారో వారిని కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైనా అతిక్రమించినట్టయితే కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా మైకులు కూడా వినియోగించుకోవాలని, ఉదయం 6 నుంచి సాయంత్రం 10 గంటల వరకు మాత్రమే మైకులు పరిమిత శబ్దాలతో వినియోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది. అదే ఊరేగింపు సమయాల్లో తాగి ఎవరైనా అసభ్యకరంగా కానీ ఎటువంటి అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడే విధంగా ప్రవర్తించినా కానీ వారి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కనుక, అంటే తాగి కనుక వాహనం నడిపినా వారికి సుమారు 10,000 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తెరిగి వినాయక నిమజ్జనం సందర్భంగా లాస్ట్ టైం కూడా ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అందరూ సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాల్సిందిగా అందరికీ సూచించడం జరిగింది. ఎవరైనా ఈ బాణాసంచా కాల్చినా కానీ, డీజేలు కనుక పెట్టినా కానీ వారందరి మీద కూడా, ఆర్గనైజర్స్ మీద మరియు ఆ యొక్క డీజే యొక్క నిర్వాహకుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజర్స్ కి చెప్పడం జరిగింది. అందరూ కూడా అంగీకరించారు. అదేవిధంగా సూళ్లూరుపేట పట్టణంలో మంచిగా ప్రొసెషన్ చేసుకొని, ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చక్కగా ప్రొసెషన్ చేసుకుని వారి ఇంటికి చేరిన టాప్ 5 మెంబర్స్ కూడా వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత డిఎస్పీ గారి చేతుల మీదుగా కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుందని కూడా మేమందరం కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ డీజే యొక్క నిర్వాహకులు కానీ, ఈ వినాయక విగ్రహాలు పెట్టే కమిటీ వారికి కూడా సూచించేది ఏంటంటే, పోలీసు వారు సూచించినటువంటి సూచనలు తప్పక పాటిస్తూ మీ యొక్క కాలనీకి మంచి పేరు తెచ్చుకొని మీ యొక్క ప్రొసెషన్లో పాల్గొనే మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా
నిమజ్జనం చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. అదేవిధంగా కాళంగి నది దగ్గర కూడా మున్సిపల్ శాఖ అధికారుల సహాయంతో క్రేన్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా లైటింగ్, టెంట్, అదేవిధంగా అక్కడ కూడా ఒక మెడికల్ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా స్విమ్మర్స్ కూడా పోయినసారి కూడా పెట్టాము. ఈసారి కూడా తప్పకుండా ప్రతిరోజు నిమజ్జనం జరిగే సమయం మొత్తం కూడా వాటంపేట నుంచి ఆ యొక్క స్విమ్మర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచుతాం. ఎటువంటి అనుకోని సంఘటన కనుక ఎదురైతే తక్షణం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకొని మా తరపు నుంచి కూడా అన్ని పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేసుకోవాలని కూడా సూచించడం జరుగుతుంది.